ఇలా గంటల గంటలు కిల్లీలు కట్టేవాడు ఆకు మీద సున్నం పావినట్టుగా ఎంతసేపు పాముకోమన్నా సోషల్ మీడియాలో పాముకుంటారు కూర్చుంటారు తప్ప ఒక్క 10 నిమిషాలు ఏ వ్రతం దగ్గర గుడి దగ్గర హోమం దగ్గర కూర్చోమంటే ఎంత పొడుగు వస్తుంది. పాపం మీకు ఏమాత్రం పనికిరాని ఆ ట్విట్టర్లో ఫ్యాన్ వార్లకు మాత్రం పర్సనల్గా తీసుకుంటారు, వ్యక్తిగతంగా పోస్టులు పెడతారు. కానీ మీ జీవితం బాగుపడాలని పూజ చేస్తున్నాం రండయ్యా అంటే గురువుగారు మా గోత్రం పేరు చెప్పి మీరు పూజ చేసేయండి అంటారు. పూజ అయిపోయాక కనీసం దండం పెట్టుకోవడానికైనా రండి అంటే వీడియో కాల్లో చూస్తే అయిపోతుందా అని అడుగుతారు. మళ్ళీ ఏదైనా అంటే ఎంత పొడుగు వస్తుంది. పాపం మీరు మాత్రం మీ వృత్తుల్లోనూ వ్యాపారాల్లోనూ ఏదైనా మిగుళ్ళు తగుళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ మేము మాత్రం ఏదైనా వ్రతం కానీ హోమం కానీ చేశాక మిగిలిన సంబారాలు ఏదైనా పట్టుకెళ్తుంటే చూసావు గురుగారు మళ్ళీ సైడ్ వేసేస్తున్నారంట. ఏమిటయ్యా అని అడిగితే ఎంత పొడుగు వస్తుంది. పాపం మేము ఏదైనా జాతకంలో దోషాలు వ్రతాలు హోమాలు లాంటివి చెప్తే చేదస్తాం, ఈ కాలంలో ఏంటి ఇవన్నీ అంటారు. కానీ మీరు మాత్రం గుళ్ళ బయట రాళ్ల మీద రాళ్ళు పేర్చడం, గుడి గోడల మీద పేర్లు చెక్కడం, గుళ్ళ బయట కూర్చుని కాయిన్లు నించోబెట్టడం లాంటివి చేస్తారు. ఏంటండి ఈ మూఢనమ్మకాలు అంటే పొడుగు వచ్చేస్తుంది అందరికీ. పాపం గురువుగారు మీ వీడియోలు బాగుంటాయి అంటారు, బాగున్నాయి కదా ఫాలో కొట్టచ్చు కదా అంటే మాత్రం ఎంత పొడుగు వస్తుంది అందరికీ. కోపం. ఫాలో కొట్టి షేర్ చేయండి.